బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజకీయాలు వల్లభనేని వంశీ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఆరోపణలు కౌంటర్లతో హీట్ పుట్టిస్తున్నారు నేతలు. సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కయ్యారంటూ టీడీపీ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టగా పొలిటికల్ బాంబ్ పేరుతో వైసీపీ కౌంటర్ ఇచ్చింది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తీసుకువెళ్లారన్నది టీడీపీ ఆరోపణ. మైహూబుజాలోని లిఫ్ట్ లో వంశీ అనుచరులతో సత్యవర్ధన్ ఉన్న వీడియోను బయటపెట్టింది. అందులో సత్యవర్ధన్ భయంగా కనిపించారని, అంతలా భయపెట్టారు కాబట్టే చేతులు పట్టుకొని ఉన్నారన్నది టీడీపీ వాదన. వైసీపీ మాత్రం ఇదంతా కట్టుకథగా కొట్టిపారేస్తోంది. వంశీని అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతో తప్పుడు కథనాలు సృష్టిస్తోందని కౌంటర్ ఇస్తోంది. కోర్టులో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇందుకు నిదర్శనమని చెబుతోంది. తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు. ఏమని పెట్టించారు? ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట. అది ఎవడో చూశాడట. ఆ మనిషి దగ్గర 20,000 రూపాయలు, సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర 20,000 డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట. లాక్కొని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు. కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడకుండా ఫిబ్రవరి 12వ తారీఖునే కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునింది 13వ తేదీ సాయంత్రం, 13వ తేదీ రాత్రి, 13వ తేదీ సాయంత్రం. అంటే అంతకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం, ఆ వర్షన్ను మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో 13వ తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ ఇలా చేశాడని చెప్పించడం, అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. జగన్ రెడ్డి సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా అరెస్ట్ చేయించినాడు. ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయించినాడు. నారాయణను అరెస్ట్ చేయించినాడు. మంత్రి గారిని, ఆ రోజు మాజీ మంత్రిని, దేవినేని ఉమాను, కొల్లూరు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారిని, అయ్యన్న పాత్రుడు, ఇవన్నీ అక్రమ అరెస్టు అని కోర్టులు చివాట్లు పెట్టాయి. వంశీ చేయని తప్పే లేదు. ఇతను జైలు పాలైనాడు. ఇతనికి బండారం అంతా బయటకు వచ్చింది. ఇంకా పరామర్శ, అందరూ జైలు పక్షులంతా ఒకటన్నట్లు ఈరోజు పరామర్శ. ఈ రాష్ట్రాన్ని ఆత్రేయ గారు చెప్పినట్లు దేవుడు బుద్ధి జ్ఞానం ఇస్తే ఇతనికి బుద్ధి అపారంగా ఇచ్చినాడు. కానీ హృదయం లేక, మంచితనం లేక, ఎవరిని పట్టించుకోక, సెంట్రల్ ఇచ్చిన స్కీములను కూడా కాలరాసి, కనీసం హౌస్ కట్టకుండా, త్రాగునీళ్లకు జలజీవని మిషన్ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా, పవర్ పర్చేజ్ అగ్రిమెంటు దాన్ని నాశనం చేసి, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి, అమరావతిని నాశనం చేసి, వైజాగ్ రైల్వే జోన్కు భూములు ఇవ్వకుండా ఈ విధంగా చేసిన ప్రవర్తన, ఇతను జైలుకు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జైలుకు పోతాడు. అందుకే జైలు గోడలు చూడడానికి మళ్ళీ ఒకసారి పోయినాడు. ఇటువంటి దరిద్రం క్యారెక్టర్ రాజకీయాల్లో ఉండకూడదు. జగన్కు వేరుపురుగు పట్టింది. జగన్ పార్టీలో ఉండే అందరూ డెడ్ వుడ్తో సమానం. అది రాలిపోయేది. మీరు డెడ్ వుడ్ అంటే చెట్టుకు ఒక బెరడు అతుక్కుంటుంది, దానికి ప్రాణం ఉండదు. అట్లాగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి అతుక్కొని ఉన్నారు. ఎప్పుడైనా సమసిపోయేదే. వైఎస్ఆర్ పార్టీ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్. సత్యవర్ధన్ కేసులో జస్ట్ 20,000 కోసము వంశీ గారు తన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 20,000 రికవర్ చేసుకోవడానికి, ఎక్కడి నుంచి, వంశీ గారి దగ్గర నుంచి 20,000 రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ 10 రోజులు అడుగుతున్నారు. దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి. అది జరుగుతూ ఉంది. ఇంకా మా కేస్ స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నీట్గా. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనము జ్యుడిషియల్గా రిక్వెస్ట్ పెట్టాము. దే హ్యావ్ టు గివ్. ఒక బలహీన వర్గాల నాయకుడు
చిన్నా గారికి అండగా నిలబడటం కోసం వెళ్ళాం. అంటే నువ్వు మా పార్టీ బీసీ నాయకుడి ఇంటిపైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? బీసీలకు రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రాకూడదా? నీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం, దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళు నేరస్తులేనా? అదే కదా తమరు తెలియజెప్పింది. అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు. ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకెళ్ళి